ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. విజయవాడలో జిమ్ ట్రైనర్ లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చాయి. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన అబ్దుల్ ఖాదర్ అనే ఒక జిమ్ ట్రైనర్ ఒక మహిళతో లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించి సత్యనారాయణపురం పిఎస్ లో అయితే కంప్లైంట్ ఫైల్ అయింది. అసలు ఏం జరిగింది అనంటే, ఏప్రిల్లో ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న ఒక అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ ద్వారా అబ్దుల్ ఖాదర్ అనే ఒక జిమ్ ట్రైనర్ పరిచయం అయ్యాడు. సో ఇతను రాక్ జిమ్ ఫిట్నెస్ జిమ్లో అయితే ట్రైనర్గా పనిచేస్తున్నాడు. అయితే ఆ అమ్మాయి ఫొటోస్ చూసి ఇన్స్టాగ్రామ్లో నువ్వు చాలా లావుగా ఉన్నావు, నేను నిన్ను స్లిమ్గా చేస్తాను, నేను కొన్ని సలహాలు సూచనలు ఇస్తాను నీకు, నువ్వు నేను చెప్పింది వింటే అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో ఆ అమ్మాయి కూడా జిమ్ ట్రైనర్ కదా, సో తను చెప్పినవి పాటిస్తే నేను కూడా స్లిమ్ అవుతాను కదా, వెయిట్ తగ్గుతాను కదా అని ఎక్స్పెక్ట్ చేసి అలా పరిచయం పెంచుకుంది. సో అందుకని చెప్పేసి ఆ అమ్మాయిని నీకు కొన్ని ప్రోటీన్ షేక్స్ ఇవ్వాలి డైట్లో భాగంగా, సో జిమ్ పక్కనే ఉన్న ఒక హోటల్ ఉంటుంది, ఆ రూమ్కి రా, అక్కడ ప్రోటీన్ షేక్స్ ఉన్నాయి, నువ్వు డైరెక్ట్ తీసుకోవచ్చు చూసి అని చెప్పడం జరిగింది. సో ఆ అమ్మాయి కూడా నమ్మి వెళ్ళడం జరిగింది. సో వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి అక్కడ ప్రోటీన్ షేక్ ఏదైతే ఉంటుందో అది టేస్ట్ చేయమని, ఈ ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ చేయమని ముందుగా ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన తర్వాత అందులో మత్తు మందు కలిపాడు ఆ అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తి. మత్తు మందు కలిపి ఆ అమ్మాయి ఇంకా అన్కాన్షియస్ అయిపోయింది కదా, మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 గంటల తర్వాత ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది. స్పృహ వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి బట్టలు ఏం లేకుండా ఆ అమ్మాయి పడుకుని ఉందన్నమాట. అలా కనిపించింది, ఆ పొజిషన్లో కనిపించేసరికి మెలకు వచ్చేసరికి ఆ అమ్మాయికి అర్థమైంది ఏం జరిగింది అనేది. సో మత్తు మందు ఇచ్చేసి ఆ అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు ఈ కామాంధుడు. సో మెలకు అయిన తర్వాత ఆ అమ్మాయి గట్టిగా అరిచి కేకలు వేస్తుంటే ఇదంతా కామనే అని చెప్పి లైట్ తీసుకున్న ఆ అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తి ఎప్పుడైతే ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డాడో అప్పుడే ఆమె ప్రైవేట్ ఫొటోస్, న్యూడ్ ఫొటోస్ అన్నీ కూడా తీసి ఆ అమ్మాయికి చూపించి కేకలేస్తుంటే, నువ్వు గట్టిగా అరిచినా ఏం చేసినా కూడా నేను ఇవన్నీ కూడా బయటికి రిలీజ్ చేస్తాను ఇవి, సో మూసుకొని ఉండు అన్న విధంగా బెదిరించాడట. సో ఆ అమ్మాయి కూడా ఆ భయంతో ఏం చేయలేక కామ్గా ఉండిపోయింది. సో దీన్నే అదునుగా తీసుకొని వాడు ఏం చేస్తాడు అనంటే, మేలో నువ్వు ఐఫోన్ కొనియాల్సిందే, నాకు ఐఫోన్ కొనియకపోతే నీ ఫొటోస్ అన్నీ కూడా నేను రిలీజ్ చేస్తాను, బయటకి వీడియోస్ బయట పెడతాను అని చెప్పేసి బెదిరించడం జరిగింది. బెదిరిస్తే ఆ అమ్మాయి భయపడి ఐఫోన్ కూడా కొనిచ్చింది. మళ్ళీ ఆన్లైన్లో ఒక 20,000 వరకు విడతల వారిగా క్యాష్ ఇచ్చిందట, 50,000 వరకు క్యాష్ ఇచ్చిందట, ఆన్లైన్లో 20,000 వరకు పే చేసిందట ఆ అబ్బాయికి. సో ఇదంతా కూడా బెదిరిస్తూనే ఇదంతా తీసుకోవడం జరిగింది. అండ్ మేలో అయితే ఐఫోన్ కొనిచ్చింది, జూన్ 4న మళ్ళీ రూమ్కి తీసుకెళ్ళాడట. రూమ్కి తీసుకెళ్ళి సేమ్ నువ్వు నాకు ఇప్పుడు నా కోరిక తీర్చకపోతే నేను ఇవన్నీ ఫొటోస్ అందరికీ చూపించేస్తాను, సోషల్ మీడియాలో పెట్టేస్తాను అని చెప్పేసి, ఇక్కడ జిమ్లో ఉన్న వాళ్ళకి చూపిస్తాను అని చెప్పేసి బెదిరించడం జరిగితే ఆ అమ్మాయి ఇంకా ఆప్షన్ లేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఆ అమ్మాయికి. సో సేమ్ ఇదే మళ్ళీ జూన్ 22వ తారీఖు కూడా సేమ్ ఇలాగే రూమ్కి తీసుకెళ్ళడం జరిగింది, బెదిరించడం జరిగింది, ఇలాగే జరుగుతుంది అనమాట. సో ఫైనల్గా ఆ అమ్మాయి ఏం చేశాడు ఆ అబ్బాయి అనంటే, ఇదే కంటిన్యూ అవుతుంది. ఆ అమ్మాయిని ఏదో ఒక రకంగా అన్ని ప్రూఫ్స్ పెట్టుకొని బెదిరించడము ఇదే జరుగుతుంది. ఆ అమ్మాయి వాడు చెప్పింది అలా చేస్తూ ఉంది. సో ఇదంతాకి విసిగిపోయిన ఆ అమ్మాయి ఆ అబ్దుల్ ఖాదర్ అనే వాడ అమ్మ దగ్గరికి వెళ్ళింది, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి, ఇది మీ కొడుకు చేస్తున్న పరిస్థితి, ఇలా చేశాడు నాకు, ఇప్పుడు ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి, నాకు న్యాయం జరగాలి అని మాట్లాడితే వాళ్ళమ్మ ఈ అమ్మాయి కులం అంటే ఈ అమ్మాయి ఎస్సీ వర్గానికి చెందిన అమ్మాయి, ఈ అమ్మాయి కులాన్ని అడ్డు పెట్టుకొని కులం తీసి మాట్లాడడం, కట్నం గురించి మాట్లాడడం, ఆ అమ్మాయిని లకారాలతో మాట్లాడడం అలా చేసిరట వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా. అంటే కొడుకు చేసిందే తప్పు, ఆ తప్పుని కూడా చెప్తూ ఉంటే కొడుక్కి 4 చెంపదెబ్బలు ఇచ్చి
తల్లే పోయి పోలీస్ స్టేషన్లో అప్పగించేది పోయి ఆ ఈ అమ్మాయిని కులం పేరుతో తిట్టి లకారాలతో మాట్లాడి పంపించేశారు అక్కడి నుంచి. సో అక్కడికి పిలిపించారట. అబ్దుల్ ఖాదర్ అనే అతను వచ్చాడు. వస్తే దాని తర్వాత నుంచి ఆ అమ్మాయికి టార్చర్ డబుల్ అయిపోయింది. ఆ జిమ్ లో అందరికీ కూడా ఆ న్యూడ్ ఫొటోస్ అవన్నీ కూడా చూపించేశాడు. ఏవైతే ప్రైవేట్ ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి కదా అవన్నీ జిమ్ లో వాళ్ళకి చూపించేశాడు ఫొటోస్. ఇంకా జిమ్ లో వాళ్ళందరూ బ్యాడ్ గా మాట్లాడుకుంటున్నారని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళడం మానేసింది. సో జూలై 14th ఒకరోజు జిమ్కి వెళ్తే అక్కడ అందరి ముందే బెదిరించాడట, నువ్వు నన్ను ఏం పీకలేవు, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి. కానీ అప్పటికే ఆ అమ్మాయి జిమ్ ఓనర్ ఉంటాడు కదా, రాక్ ఫిట్నెస్ అని ఉంది కదా, రాక్ జిమ్ ఫిట్నెస్ అని, ఆ ఓనర్కి చెప్తే కూడా లైట్ తీసుకున్నాడు తప్పితే యాక్షన్ తీసుకోలేదు. అంటే వీడు ఆల్రెడీ ఇంతకు ముందు వేరే వేరే అమ్మాయిలని ఇంతే ట్రాప్ చేయడము ఇలాగే చేయడము ఉన్నాయట. సార్ వారేం తక్కువ వారు కాదు, ఇంతకుముందు ఇంకా ఉన్నాయట ఇలాంటివి. సో అదంతా కూడా జిమ్ ఓనర్కి తెలుసు. తెలిసినా కూడా ఏం యాక్షన్ లేదు, వదిలేశాడు. అంటే అమ్మాయిలు వాడి ముందు బలవుతున్నా ఆ ఓనర్కి ఏం పట్టలేదు. వాడికి పైసలు వస్తే చాలు, వాడు ఏం చేసినా ఏం లేదు, పైసమే పరమాత్మయే. సో ఇదంతా తెలిసిన ఆ అమ్మాయికి జూలై 15th అందరి ముందు నువ్వు నన్ను ఏం పీకలేవు, ఏమన్నా చేసుకో అని చెప్పి మళ్ళీ బెదిరించాడట. సో ఇవన్నీ కూడా తట్టుకోలేక ఆ అమ్మాయి ఫైనల్గా వచ్చి సత్యనారాయణపురం PS లో కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేస్తే వాడు ఒక్కొక్క వేషాలన్నీ బయటికి వచ్చిన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు సార్ వారు నన్ను ఏం పీకలేవు, ఎవ్వరికి ఏమన్నా చెప్పుకో అని అన్నాడు కదా, మరి అంత బలుపున్నోడు పారిపోయింది, ఇప్పుడు పరారీలు ఉన్నాడు. మరి ఎందుకో అంత బలుపుండి ఎవడేం పీకలేడు అని, భూమి మీద పుట్టినోడు కూడా ఎవడు నన్ను ఏం పీకలేడు అని అంత ఉన్నాడు, అంత గ్రేట్ అయితే మరి ఎందుకు పారిపోవడం, ఎందుకు ఏదో తప్పు పని చేసినట్టు. అందులో చూడొచ్చు మనం ఆ పిక్స్లో వాడి పొగరు, వాడి వేషాలు, ఇట్లా ఎంతమంది అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడు వాడు. మనకు వెలుగులోకి వచ్చింది ఈ అమ్మాయి ధైర్యం చేసి ఒక్క కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి మనకు తెలుస్తుంది. ఏమో నా పిక్స్ బయటికి వస్తే ఏంటి పరిస్థితి, నా జీవితం ఏంటి, నా ఫ్యామిలీ ఏంటి అని మానసికంగా నలిగిపోయిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు వాడి దగ్గర. మనం గతంలో చూసాం ఇన్స్టాగ్రామ్, మెదక్ జిల్లాలో ఒక ఘటన చూసుకుంది. ఆ ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఒక అతను లక్షలు లాగాడు 2 అమ్మాయిల దగ్గర నుంచి అని చెప్పేసి. సో ఎలా నమ్ముతారు ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వాళ్ళని నమ్మడము, ఆ నమ్మిన వెంటనే హోటల్కి వెళ్ళిపోవడము ఇంతవరకు కరెక్ట్? సరే ఆ అమ్మాయి ఒక మంచి ఉద్దేశంతోనే తప్పుగా అనుకోకుండా వెళ్ళింది ఆ అమ్మాయి, కానీ నమ్మి తప్పు చేసింది. ఇలాంటి కామాంధులు ఉన్నన్ని రోజులు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. సో ప్రెజెంట్ అయితే ఈ కేసుకి సంబంధించి బాధితురాలు చెప్తున్న ఫిర్యాదులు అయితే ఇవి. వాడు ఇప్పటికి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇంకా అసలు వాడి స్టోరీలు ఇంకా ఏమున్నా, ఎంతమంది బాధితులు ఉన్నారు ఏంటి అని అయితే ప్రెజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కేసుకి సంబంధించి.